ఏం మాయ చేశావే పార్ట్ 31. అదిత్ తను అంత హార్ట్ఫుల్గా మాట్లాడినా ప్రేమ నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో ఒక్కసారిగా తలెత్తి చూసేసరికి ప్రేమ కన్నీళ్లతో తన వైపే చూస్తూ కనిపించింది. ప్రేమ కళ్ళల్లో నీళ్లు చూడగానే అదిత్కి ఒక్కసారిగా మనసు చివుక్కుమనింది. దాంతో అదిత్ కంగారుగా, ఏమైంది టీచర్ అమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడిగాడు. ప్రేమ బాధకు కారణం ఏంటో అర్థం కాక అతని ప్రశ్నకు ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూనే, నేను మీ జీవితంలోకి బలవంతంగా రాలేదు కదా అదిత్ గారు, అలాగే మీ జీవితంలో విన్యాస్థానం కోసం మిమ్మల్ని నేను ఏ విధంగానూ ప్రెషర్ చేయట్లేదు కదా, మరెందుకు మీరు బలవంతంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అనుకుంటున్నారు? నా ప్రెజెన్స్ వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉందా? నేను బంగారంతో పాటు ఈ రూమ్లోనే ఉండడం మీకు నచ్చట్లేదు అని నాకు తెలుసు అదిత్ గారు, కానీ దానివల్ల మీరు ఇంత ఇబ్బంది పడతారు అని నాకు తెలియలేదు, నన్ను క్షమించండి అనేసరికి తన మీద ప్రేమ మనసులో ఎలాంటి భయం నాటుకుపోయిందో, అలాగే తన మాటలు ప్రేమ మనసుకి ఏ విధంగా చేరాయో అదిత్కి క్లియర్ కట్గా అర్థం కావడంతో బాధగా ప్రేమను చూస్తూ 2 క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నిన్ను నేనెప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు టీచరమ్మ, కేవలం నాలో ఉన్న ఇన్సెక్యూరిటీనెస్ వల్ల నీతో కటువుగా ప్రవర్తించాను. నిజానికి నా పిచ్చితనంతో నువ్వు నిస్వార్థంగా అన్వికి పంచుతున్న తల్లి ప్రేమను చూసి ఆ పసిది నాకెక్కడ దూరం అవుతుందో అని మాత్రమే భయపడ్డాను. కానీ రోజురోజుకి అన్వికి నీకు మధ్య పెరుగుతున్న బాండింగ్ చూస్తుంటే ఏ బిడ్డైనా తల్లికి ఇచ్చే ప్రియారిటీ వేరు, తండ్రికి ఇచ్చే ప్రియారిటీ వేరు అని నేను అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. అన్వి లైఫ్లో తండ్రిగా నేను మాత్రమే కాదు, తల్లిగా నువ్వు కూడా అంతే ముఖ్యమని నాకు తెలుసు. కానీ నా పిచ్చి మనసుకి అది అర్థం కావడానికి ఇదిగో ఇంత టైం పట్టింది అంటూ మొదటిసారి స్పృహలో ఉండగా తెలిసే ప్రేమ చేతులు పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, వింధ్య మొదటి చూపులోనే నా మనసేం గెలుచుకోలేదు, కానీ తన నేచర్, అల్లరి, గడుసుతనం అన్నీ నెమ్మదిగా తన వైపు నా మనసు అట్రాక్ట్ అయ్యేలా చేశాయి అని అన్నాడు. అనుకోకుండా నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా చిన్నతనంలోనే స్టార్ట్ అయ్యాయి. ఆఫీస్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా నా కోసం అందరినీ కాదనుకొని వచ్చిన వింధ్యను బాగా చూసుకోవాలి అన్న పట్టుదలతో ఎక్కువగా తనతోనే టైం స్పెండ్ చేస్తూ, తనెప్పుడు ఒక మాట అని కూడా ఎరగను. అలా హ్యాపీగా సాగుతున్న మా లైఫ్లో ఒక అందమైన బహుమతిగా వచ్చింది నా బుజ్జి తల్లి. దేవుడు నేను అన్ని సంతోషాలను అనుభవించడం ఇష్టం తట్టుకోలేకపోయాడేమో టీచరమ్మ. యాక్సిడెంట్ రూపంలో నా వింధ్యను నా నుండి దూరం చేసి అన్విని మాత్రం నాకు వదిలేశాడు. అటు చావుకి బ్రతుక్కి మధ్యన వింధ్య లేని జీవితం బ్రతకలేక అలా నా అన్విని అనాథగా వదిలిపెట్టి వెళ్ళలేక ఇన్నాళ్ళు నేనెంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఇన్నాళ్ళు నన్ను మార్చడానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ నా బిడ్డ తనకి తల్లి కావాలి అని చేసిన ప్రయత్నమే నేను ఈరోజు మళ్ళీ మామూలు లైఫ్ లీడ్ చేసేలా చేస్తుంది అంటూ అప్పటికే ఇన్నేళ్ళు గుండెల్లో గూడు కట్టుకుపోయిన బాధ కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంటే ఆ కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి బాధతో ప్రేమ చేతులు మరింత గట్టిగా పట్టుకున్నాడు అదిత్. అప్పటికే అదిత్ పైకి కోపంగా ఉంటూ లోపల ఇంత బాధ అనుభవిస్తున్నాడని తేలిగ్గా ప్రేమ కూడా బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ అదిత్నే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆమెకు అతన్ని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. చిన్నగా అదిత్ చేతిపై నిమురుతుంటే కాసేపటికి నార్మల్ అయిన అదిత్ కన్నీళ్లను తుడుచుకొని నిశీదిలోకి చూస్తూ, అలసిపోయాను టీచరమ్మ, బాగా అలసిపోయాను. 27 ఏళ్లకే 100 ఏళ్ల జీవితానికి సరిపడా బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ చూపించేశాడు ఆ దేవుడు. నాకు ఇప్పుడు నా దగ్గర ఏమైనా విలువైనవి ఏమైనా ఉంది అంటే అది నా బిడ్డ, నువ్వు మాత్రమే. మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇకనైనా ప్రశాంతంగా మిగిలిన జీవితాన్ని ఒక ఫ్యామిలీ మ్యాన్గా హ్యాపీగా గడపాలి అనుకుంటున్నాను అంటూ తన మాటలకి, తనలో వచ్చిన ఆ మార్పుకి అప్పటికే సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమ కన్నీళ్లు చొరవగా తన చూపుడు వేళతో తుడిచి, నన్ను నేను మౌల్డ్ చేసుకోవాలి అనుకుంటుంది. బలవంతం మీద కాదు టీచరమ్మ, నా ఇష్టంతోనే. లైఫ్ అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు, కష్టాలు, బాధలు కూడా ఉంటాయి. అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగితేనే ఆ జీవితానికి ఒక అర్థం అని నేను లేట్గా అర్థం చేసుకున్నాను. ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ చెక్కబడే వరకు కాస్త ఓపిక పట్టు, తర్వాత ఈ తలనొప్పుల నుండి కాస్త రిలీఫ్ దొరకగానే నెమ్మదిగా మనిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకొని అంటూ మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎక్కడో కాస్త ఇబ్బందిగా అనిపిస్తున్న అదిత్ మాటలకు ప్రేమ అడ్డుపడి, అదిత్ గారు ఇక చాలు, మీరిక
వేటి గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి. ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమస్యలు అవే చక్కబడతాయి. ఇక మన బంధం గురించి అంటారా, దాని గురించి తీరిగ్గా ఆలోచిద్దాం అనేసరికి తన బాధను పూర్తిగా బయట పెట్టకుండానే అర్థం చేసుకున్న ప్రేమ మంచి మనసుకి సంతోషపడుతూ థ్యాంక్ యూ టీచర్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంతోషంగా ప్రేమ చేతులు తన నుదిటికి ఆనించుకున్నాడు ఆదిత్. జరిగిందంతా వాళ్ళకు కాస్త దగ్గరలో ఉండి చూస్తున్న వింధ్య మనసు కూడా సంతోషంతో భారంగా మారడంతో నీలో నేను కోరుకున్న మార్పు మొదలైంది ఆది. ఆ మార్పు శాశ్వతం కావాలి. నువ్వు, ప్రేమ, అన్వి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మాయమైంది వింధ్య. కాసేపటికే ప్రేమ ఆదిత్ కన్నీళ్లు తుడిచి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆదిత్ గారు, పదండి నిద్రపోదాం అనేసరికి ఆదిత్ లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి అన్వి తల నిమురుతున్న ప్రేమను గుడ్ నైట్ టీచర్ అమ్మా అని చిన్న చిరునవ్వుతో చెప్పేసరికి ప్రేమ సంతోషంగా తిరిగి విష్ చేసి ఇప్పటి వరకు జరిగింది ఉదయం లేచేసరికి కల కాకూడదు అని గట్టిగా కోరుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ప్రేమ. ఆదిత్ మాత్రం అప్పటి వరకు జరిగిందంతా మైండ్లో రీల్లా తిరుగుతుంటే వింధ్యను తలుచుకుంటూ బాగా అలసిపోయాను వింధ్య, బాగా అలసిపోయాను. నా మొండితనం వల్ల నా కళ్ళెదుటే ఒక మనిషి ఇంత నరకం అనుభవిస్తుంటే నా మనసుకి ఎంత కష్టంగా ఉందో చెప్పలేను. నువ్వు అడిగినట్టు ఈ టీచర్ అమ్మ కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండెల్లో ఎందుకో ముళ్ళు గుచ్చినట్టు ఉంటుందో అర్థం కావట్లేదు. కానీ ఇక మీదట నువ్వు కోరుకున్నట్టు నేను మారితే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అనుకొని పక్కకి చూసేసరికి అన్వి ప్రేమలు ఒకరినొకరు చుట్టుకొని పసిపాపల్లా నిద్రపోతూ కనిపించేసరికి అది పెదాలు అందంగా విచ్చుకున్నాయి. మరుసటి రోజు ఉదయాన్నే కొత్త ఉత్సాహంతో నిద్రలేచిన ప్రేమ ముందుగా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి అన్విని నిద్రలేపడానికి వెళ్ళేసరికి అక్కడ తండ్రి కూతుర్లు ఫుల్గా బ్లాంకెట్ కప్పేసుకొని ఆదమర్చి నిద్రపోతూ కనిపించడంతో ఆ ఇద్దరిని అలా చూసి మురిసిపోతూ లేపబుద్ధి కాక చాలాసేపు అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ ఇద్దరిని ప్రేమ కళ్ళల్లో చేరిన తడి ఆదిత్య దృష్టి దాటిపోలేదు. ప్రేమ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని ఆదిత్య దగ్గర నుండి పాపను తీసుకొని, రేపు సండే కదా బంగారం, రేపు నువ్వు ఎక్కడికి అంటే అక్కడికి తీసుకువెళ్తారు. ఈరోజు డాడీ ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, డాడీని ఇబ్బంది పెట్టకూడదు బంగారం అనగానే తల్లి మాట జవదాటని అన్వి ఓకే అమ్మా అంటూ ప్రేమతో కలిసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది స్నానం చేయడానికి. అక్కడే మిగిలిపోయిన ఆదిత్య ప్రేమ కళ్ళల్లో చేరిన ఆ సన్నీటి కన్నీటి పొరకు కారణం అర్థమై బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయాడు. కాసేపటికి కూతుర్ని టవల్లో చుట్టుకొని తీసుకొని వచ్చిన ప్రేమ అన్వికి యూనిఫామ్ వేయబోతుంటే అప్పటికే ఆలోచనల మధ్య సతమతమవుతూ ఒక నిర్ణయానికి వచ్చిన ఆదిత్ ప్రేమ చేతిలో ఉన్న యూనిఫామ్ తీసుకొని పక్కన పెట్టేసి అన్వి వార్డ్రోబ్ నుండి ఒక అందమైన ఫ్రాక్ తీసి తనే స్వయంగా కూతురికి వేస్తూ తన వైపే అయోమయంగా చూస్తున్న ఆ తల్లి కూతుర్లను చూసి చిన్న చిరునవ్వు నవ్వుతూ మనం ఈరోజు సరదాగా బయటికి వెళ్తున్నాం సరేనా అనగానే అన్వి ఎగిరి గంతేసి తన చిట్టి చేతులతో తండ్రి మెడ చుట్టేసి ఐ లవ్ యూ డాడీ, యు ఆర్ ది బెస్ట్ అంటూ తండ్రి బొగ్గల ముద్దులతో నింపేయడం మొదలుపెట్టింది. ఆ ఇద్దరిని అలా చూసి ప్రేమ సంబరపడిపోతూ సరే పదండి టిఫిన్ తినేసి వెళ్దురు గాని అని అక్కడి నుండి బయటకు వెళ్ళబోతున్న ప్రేమ చేయి పట్టుకొని ఆపి ఏంటి టీచర్ అమ్మ వెళ్ళేది, మాతో పాటు నువ్వు కూడా వస్తున్నావు, ముందెళ్ళి నాకు డ్రెస్ తీసి ఇవ్వు అన్నాడు ఆదిత్. ఆదిత్ మాటలు విన్న ప్రేమ అతని వైపు ఆశ్చర్యంగా నమ్మలేనట్టుగా చూస్తూ ఉండడంతో ఆదిత్ అదే చిరునవ్వుతో వెళ్ళు మా అని లాలనగా చెప్పేసరికి ప్రేమకు ఆ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అసలు ప్రేమ ఆదిత్ నుండి ఇంత మార్పు, అది కూడా ఇంత తొందరగా ఊహించకపోవడంతో తనకసలు తను చూస్తున్న ఆదిత్ నిజమని నమ్మడానికి ఆమె మెదడు ఒప్పుకోవట్లేదు. ప్రేమ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో అన్వి తండ్రి నుండి తల్లి దగ్గరకు చేరి తన చిట్టి చేతులతో ప్రేమ కాలను చుట్టేసి అమ్మా అంటూ కదపడంతో తేరుకున్న ప్రేమ తన వైపే చూస్తున్న అన్వి ఆదిత్యలను చూసి చిన్న స్మైల్ ఇస్తూ సరదాగా మీరిద్దరు వెళ్దూరులే నేనెందుకు అంటూ ఆదిత్ వార్డ్రోబ్ నుండి నార్మల్ వేర్ తీసి తనకి చేతికి అందిస్తున్న ప్రేమను చూస్తూ ఏ నీకు మాత్రం భర్త బిడ్డతో కలిసి సరదాగా టైం స్పెండ్ చేద్దామని ఉండదా, నువ్వు కూడా మాతో వస్తున్నావు అంతే అంటూ మొదటిసారి చొరవగానే ఆర్డర్ వేసినట్టు చెప్పడంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ కల లాంటి నిజం అబద్ధం కాకూడదు అని కోరుకుంటూ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయింది. ప్రేమ కళ్ళలో సంతోషాన్ని చూసిన ఆదిత్ కూడా సంతోషపడుతూ బేబీ
బాబాను పిలువు అంటూ అక్కడ ఉన్న కూతుర్ని తమ్ముడి దగ్గరకు పంపించాడు ఆదిత్. అన్వి ద్వారా విషయం తెలుసుకున్న వైభవ్ సంతోషపడుతూ అన్న రూమ్లో అడుగు పెట్టేసరికి ఇంపార్టెంట్ మెయిల్స్ చెక్ చేస్తున్న ఆదిత్ తల తిప్పకుండానే తమ్ముడి రాకను గమనించి, 5 ఏళ్ల తర్వాత చిన్న, ఈరోజు ఇంపార్టెంట్ వర్క్స్ ఏం లేవురా, ఉన్న ఆ కొంచెం వర్క్ నా పిఏకి ఫార్వర్డ్ చేశాను, నువ్వు కూడా మాతో పద అంటూ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి పక్కన పెట్టాడు. అన్న నోటి నుండి ఇన్నేళ్ల తర్వాత ప్రేమగా తను కోరుకున్న పిలుపు వినేసరికి సంబరంగా ఎగిరి అన్న మీదకు దూకి, ఐ మిస్ యూ అన్నయ్య, ఐ మిస్ యూ అంటూ చిన్న పిల్లాడిలా ఆదిత్ చంకనెక్కి కూర్చొని గట్టిగా హగ్ చేసుకునేసరికి ఆదిత్కి తన మూర్ఖత్వం వల్ల తన కలెదుటే తన తమ్ముడుకు ఎంత బాధపడ్డాడో గుర్తు రావడంతో తన మీదకు ఎక్కిన తమ్ముడి చుట్టూ చేతులు బిగించి మీటూరా అని మనసులోనే అనుకుంటూ తమ్ముడి వెన్ను నిమిరి, చాలే ఇంక దిగు, నువ్వు నీ అల్లరి అని చిరుకోపంగా కసిరేసరికి చాన్నాళ్ళ తర్వాత వైభవ్ సంతోషంగా అన్న బొగ్గకి ఒక బైట్ ఇచ్చి దానికి ఆదిత్ రియాక్ట్ అయ్యేలోపు వెంటనే అక్కడి నుండి జారుకున్నాడు వైభవ్. తమ్ముడి అల్లరికి నవ్వుకుంటూనే ఆదిత్ కూడా బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి కదిలాడు. చాలా రోజుల తర్వాత ఆదిత్ మొహంలో స్వచ్ఛమైన ప్రశాంతమైన చిరునవ్వు చూసిన వింధ్య కూడా సంబరపడుతూ, ఇదంతా ప్రేమ వల్లే ఆది, మీరిద్దరూ ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి అని కోరుకుంది. జరిగిందంతా గమనిస్తూ ఆత్మరూపంలో అక్కడే ఉన్న వింధ్య ఆదిత్ తల్లిదండ్రులకు అత్తగారికి చెప్పి వైభవ్ అన్న పర్సనల్ మూమెంట్స్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను రాను అంటున్నా వినకుండా తమ్ముడిని, భార్యను, కూతుర్ని తీసుకుని విజయవాడ రోడ్ల మీద పడ్డాడు ఆదిత్. ముందుగా సరదాగా షాపింగ్ మాల్కి తీసుకువెళ్ళాడు. అందులోనే ఒక ఫ్లోర్ అంతా గేమింగ్ జోన్ కావడంతో అన్వి తినడానికి తప్ప మొత్తం గేమ్స్లోనే మునిగిపోవడం వల్ల కూతురిని కనిపెడుతూ కూతురి అల్లరి చూసి మురిసిపోతూ ఉన్న భార్యను చూస్తూనే రోజంతా గడిపేశాడు ఆదిత్. తను ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాడో ఒక్క రోజులోనే తను ఇస్తున్న చిన్న చిన్న ఆనందాలకు సంబరపడిపోతున్న ప్రేమ అన్విలను చూసి అర్థమవుతుంటే సగం సంతోషం, సగం బాధతో భారంగా మారిన మనసుని అదుపు చేసుకుంటూ ఆ ఇద్దరినే చూస్తూ ఉండిపోయాడు ఆదిత్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మెమరబుల్ మూమెంట్స్ అన్నిటినీ తన మొబైల్లో క్యాప్చర్ చేస్తూ వాళ్ళకంటే ఎక్కువ సంబరపడిపోతూ ఎంజాయ్ చేస్తూ గడిపాడు వైభవ్. సాయంత్రం అవుతుండగా అందరూ అలసిపోవడంతో అందరినీ తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు ఆదిత్. ఇంటికి చేరుకోగానే అందరూ ఫ్రెష్ అయ్యి అప్పటికే వైశాలి గారు డిన్నర్ రెడీ చేయడంతో హాయిగా తినేసి ఎవరి రూమ్కి వారు చేరిపోయి బెడ్ ఎక్కేశారు. ఇన్నాళ్ళు బెడ్ టైం స్టోరీస్ విననిదే నిద్రపోని ఆ తండ్రి కూతుర్లు ఉదయం నుండి అలసిపోవడం వల్ల బెడ్ ఎక్కగానే ఒకరినొకరు గట్టిగా చుట్టుకొని వెంటనే నిద్రపోయారు. వాళ్ళు అలా నిద్రపోగానే నిన్నటి వరకు మనసు మోయలేని భారంతో నిండిన తన జీవితం ఒక్కసారిగా ఇంత సంతోషం చూసేసరికి ప్రేమ కూడా నిద్రపోయింది. గేమింగ్ జోన్లో అన్వి ఆడుతుంటే తనని చూసి మురిసిపోతున్న ఆదిత్ వైభవ్ ప్రేమలను చూసి అతని పెదాల మీద చిరునవ్వు ఇంకాస్త పెద్దదైంది. నిశ్చయ్ బెంగళూరుకి బయలుదేరక ముందే ఆదిత్ అన్వి ప్రేమల చుట్టూ వాళ్ళకే తెలియకుండా ఒక వలయంలా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశాడు. 24/7 ఆ ముగ్గురిని వాచ్ చేస్తూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉండడం ఆ వలయం కర్తవ్యం కావడంతో ఎప్పటిలా ఎవరికి వారు స్కూల్కి, ఆఫీస్కి కాకుండా ఇలా షాపింగ్ మాల్కి చేరుకునేసరికి అదే దూరం నుండి వీడియో తీసి తమ బాస్కి పంపారు ఆ సెక్యూరిటీ వారు. ఆ వీడియోలో సరదాగా ఆడుకుంటున్న మేనకోడల్ని చూసి మురిసిపోతున్న ఆదిత్ ప్రేమలను చూసి నిశ్చయ్ మనసు నిండిపోతే పిఏని అక్కడ నుండి వెళ్ళమని రిపీట్ మోడ్లో వీడియో చూస్తూ వింధ్యలానే తను కూడా ఇదంతా ప్రేమ ఆదిత్ జీవితంలోకి రావడం వల్లే అని వీడియోలో కూతురి ఆటలు చూసి మురిసిపోతున్న ప్రేమని అభిమానంగా చూస్తూ ఉండిపోయాడు నిశ్చయ్. బృందావనం మరుసటి రోజు ఉదయం సండే కావడం, పైగా క్రితం రోజు బాగా అలసిపోవడంతో ఎవరికి వారు లేట్గానే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి కూర్చోగానే వైశాలి గారు అందరికీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి తొందరగా తినండి, గుడికి వెళ్దాం అనడంతో అత్తగారితో పాటే ప్రేమ కూడా గుడి నుండి వచ్చాక తిందాం అని అన్వికి మాత్రం పెట్టేసి తను రెడీ చేయడానికి తీసుకెళ్ళింది. కాసేపటికి సింపుల్గా రెడీ అయ్యి అందరూ కలిసి గుడికి బయలుదేరారు. చక్కగా ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని గుడి ప్రాంగణంలో కూర్చొని ఉండగా అదే టైంకి వర్ష, శారదా గారు కూడా అదే గుడికి రావడంతో పలకరించుకొని అందరూ ఒకచోటే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఏవో వినకూడని మాటలు ఆదిత్ చెవిన పడడంతో ఒక్కసారిగా అతని కోపం తారాస్థాయికి చేరుకుంది.